విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన దుర్ఘటనలో 8 మంది మృత్యువాత పడ్డారు. అదేవిధంగా 6 క్షతగాత్రులైన సంగతి తెలిసిందే. దాంట్లో ఒక ముగ్గురును విశాఖలోని కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న పాటు క్షతగాత్రులు ఉన్న ఎంప్లాయ్ అంతా ఉన్నారు. ఆయన అడిగి అసలు ఎలా జరిగింది ఏంటని మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ అసలు ఎలా జరిగింది, ఎన్ని గంటలప్పుడు జరిగింది? అది నిన్న డేటు 8వ తారీఖు బి షిఫ్ట్ లో మధ్యాహ్నం 4:35 నుంచి 4:45 మధ్యలో మిషన్ 2లో ఒకేసారి ల్యాడిల్ బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన వెంటనే మేము మిషన్ 3లో వర్క్ చేస్తున్నాం. మిషన్ 3లో వర్క్ చేసేటప్పుడు బ్లాస్ట్ అయ్యేటప్పుడు మేము పరిగెట్టి వెళ్ళిన ఆ మెటల్ మా మీద వచ్చి పడింది. అది నాకైతే బ్యాక్ని 2 కాళ్ళు కాలాయి. అక్కడ ఉన్న స్పాట్లో మిషన్ 2లో చాలా పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడ 8 మంది చనిపోయారని మాకు తెలిసిందండి. ఇప్పుడు అది అక్కడ నుంచి పైన పడిన తర్వాత ఎంత ఎంత దూరం వ్యాప్తి చెంది ఉంటుంది సార్ అది ఐరన్? యాక్చువల్ బ్లాస్ట్ అయిన తర్వాత ఇంచుమించు ఒక 200-300 మీటర్ల వరకు కూడా వెళ్తుందండి అది. అది వెళ్ళడం వల్ల ఏంటంటే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. మిగతా వాళ్ళు కొంతమందికి కాలడం కూడా జరిగిందండి. అక్కడ వెంటనే మేనేజ్మెంట్ స్పందించి అంబులెన్స్ రప్పించి వెంటనే జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడి నుంచి రిఫర్ చేశారండి. గత నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా యాక్చువల్లీ అయితే 34 సంవత్సరాలు చేశాను. ఎప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదండి. దేనివల్ల జరిగిందంటారు? అది దేనివల్ల జరిగింది అన్నది మాకు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాండి. అది యాక్చువల్గా ఒరిజినల్ వాటర్ పడితేనే ఆ బ్లాస్ట్ అవుద్దండి. అక్కడ వాటర్ పడే ఛాన్స్ లేదు. అది ఎలాగైంది అన్నది కూడా అసలు ఇప్పుడు కూడా అంతుపట్టని పరిస్థితి. అవి ఏమి ఉండవండి. అక్కడ ఎలక్ట్రికల్ ఏమి ఉండదండి. అది పైన ఏంటంటే మరి ఆ పైన బ్లాస్ట్ అయింది అంటున్నారు ల్యాడిల్లో. అది ఎలా బ్లాస్ట్ అయింది కూడా తెలియదండి అసలు. అది ఇప్పుడు దీనికంటే ముందు SMS 1లో కూడా చిన్న సంఘటన జరిగింది అని అన్నారు సార్. దీనికంటే ముందు ఒక 20 నిమిషాల ముందు కూడా జరిగింది. SMS 1లో జరిగింది. ఆ తర్వాత 2లో ఈ ప్రమాదం జరిగింది అని అంటున్నారు. ఏమన్నా దాని మీద? 1లో కదా ఇది జరిగింది. SMS 1 అండి. SMS 1 మిషన్ 2లో జరిగిందండి. SMS 2 కాదండి, SMS 1 మిషన్ 2లో జరిగింది. అంటే దీనికంటే ముందు ఒక సంఘటన కూడా జరిగింది. అక్కడ కొంచెం ప్రమాదం తప్పింది అన్నట్లుగా చెప్తున్నారండి. అలాంటి ఏమైనా జరిగిందా? మరి మా ఐడియాకి రాలేదండి. యాక్చువల్గా మేము వచ్చేది డ్యూటీకి 2:15 డ్యూటీ ఎక్కుతాండి. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. సెకండ్ బ్యాచ్ ఎక్కారు ఎక్కడ 3:15, 4:15కి. 4:15 నుంచి 5:15 మళ్ళీ ఫస్ట్ బ్యాచ్ మేము వచ్చామండి. వచ్చేటప్పటికి 4:35 అయ్యేట్లు. అంటే ఇంచుమించు అప్పుడే నేను టైం చూసాను. జస్ట్ 4:28 అయింది. అయిన ఒక 5 నిమిషాలకి బ్లాస్ట్ అయింది. మొత్తం అక్కడ కింద ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు సార్ షిఫ్ట్కి అయితే ఉంటారండి. కాంట్రాక్ట్ లేబర్ కాకుండా ఓన్లీ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఒక 50 మంది వరకు ఉంటారండి. చాలా మంది ఉంటారండి ఆ ఏరియాలో. అక్కడ అది జరిగినప్పుడు కింద ఎంతమంది ఉండొచ్చు సార్? మొత్తం కింద మిషన్ 2లోనూ వర్క్ చేసేది ప్రస్తుతానికి అక్కడ ఉన్న 4 స్టాండ్లు, ఒక స్లైడ్ గేటు, ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు. అక్కడ 6 ఉన్నారు. 7 ఉన్నారు. ప్లస్ రిమైనింగ్ కాంట్రాక్ట్ లేబర్స్ అక్కడ టండీస్ ఏదో మూవ్మెంట్ లో టండీస్ పెడుతున్నారట ఆ స్పాట్ లో. ఆయన అక్కడ 3 స్పాట్ అంటున్నారు. ఒక క్రేన్ ఆపరేటర్ ఒక ఆయన అయింది. ఆయన పక్కన ఆయన క్రేన్ ఆపరేటర్ ఉన్నారు. ఓకే అండి. అయితే చూసుకుంటున్నాం ఇక్కడ ఎంతపాటు క్రైన్ ఆపరేటర్ కూడా ఉన్నారు. ఆ సందర్భంలో ఈయన కూడా అక్కడ ఉన్నాడు. సార్ అసలు ఎలా జరిగింది సార్? అంటే క్రైన్ ఆపరేటర్ అంటే మీ పైనుంచి మొత్తం చూసుంటారు, మీకు అసలు అక్కడ దాని మీద ఎక్కువ అవగాహన ఉంటుంది. మీ పేరండి? నా పేరు మల్లికార్జునరావు అండి. సార్ అసలు ఏం జరిగింది అది సార్ నా వర్క్ టండిష్ మూమెంట్ అండి. ఆ టండిష్ మూమెంట్ అప్పుడే మిషన్ 2 దగ్గర టండిష్ పెట్టాను, కదులుతున్నాను. జస్ట్ అలా కదులుతున్నా బ్లాస్ట్ అయింది. అది ఇంతవరకు ఎలా అయింది అన్నది నాకు చెప్పడం కూడా రావట్లేదండి. వచ్చింది సార్, భారీ శబ్దం వచ్చి మెటల్ కూడా ఎగిరింది. అది అలా ఇంచుమించు అలా అయింది. అది రావటం క్రేన్ ఆపరేటర్ కదా, దాని దగ్గరలో ఉన్నా కాబట్టి మెటల్ మొత్తం క్రేన్ మీదకి వచ్చి తగలిపోయింది. దాంట్లో నేను ఉన్నాను. వితిన్ సెకండ్స్ లో క్రేన్ హీట్ ఎక్కిపోయింది. ఇంకా నాకు ఇంకేం పొగకు మెటల్కి ఇంకేం కనబడలేదు. ఇంకా ప్రాణ భయంతో పరిగెత్తడమే పెట్టుకున్నాను. కాళ్ళు చేతులు బాగా ఇట్లే సార్
ఇట్లా నొప్పి స్కిన్ ఊడిపోయినా అలాగే దిగిపోయింది, తప్పదు ఇంకా. పైన ఉంటే నేను ఇంకా కష్టం అని చెప్పి హీట్కి ఆ పొగ బతకలేమని చెప్పి అలాగే పరిగెత్తుకుంటూ వచ్చేసాను ప్రాణభయంతో. ఆ ప్లాస్టిక్ మీకు ఎంత దూరం ఉంటుంది సార్? ఆ బ్లాస్ట్ నాకు జస్ట్ ఒక 20 మీటర్స్ ఉంటుంది, 30 మీటర్స్ ఉంటుంది సార్, 30 మీటర్స్. వాళ్ళేమో ఒక 200 మీటర్స్ అలా ఉంటుంది, 200 ఉంటుంది. నేనే అది ఒకసారిగా అంత వేడి 150 1500 డిగ్రీ. 500 అదే కదా సార్, ఆ వేడికే నాకు మీద మెటల్ పడలేదు. నాకు వేడితో ఆ మొత్తం క్యాబిన్ గ్లాసెస్ తోటి అవి ఉన్నాయి కదా, గ్లాసెస్ అన్ని పగిలిపోయాయి. క్యాబిన్ కి ఒకేసారి నిప్పులు అంటుకొని ఆ వేడికి క్యాబిన్ మొత్తం ఐరన్ కదా, క్యాబిన్ మొత్తం స్క్రీన్ మొత్తం ఐరన్ కదా, చెప్పు కూడా అంటుకుంది, స్లిప్పర్స్. ఇంకా అట్లా ఇంకా భయంతో పరిగెత్తుకుంటూ బయట పడిపోయాను నేను అంతే. ఇంకా తర్వాత అసలు కింద ఎవరు ఎంతమంది అన్నది ఏం తెలియదు. చెప్పారు 8 మంది. బయటికి దాకా ఎక్కడికి వెళ్ళారు? ఫస్ట్ బయటకు రాగానే అంబులెన్స్ పిలిపించారు, జనరల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఫస్ట్ నేనే పరిగెత్తుకుంటూ దూరం ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ పరిగెత్తుకుంటూ దిగిపోయాను కదా. అక్కడి వరకు మిగతా వాళ్ళకి అయినట్టుగా అక్కడికి వెళ్ళే పొజిషన్ కూడా లేదు వాళ్ళకు. నేను ఒక్కరిని అందుబాటులో నన్ను వీళ్ళని అంబులెన్స్ ఎక్కించారు, తర్వాత వాళ్ళు తీసుకొచ్చారు. దాంతోపాటు అసలు మొత్తం అక్కడ ఎంత మందికి జరుగుండొచ్చు అంటే, ఇప్పుడు యాక్చువల్గా చెప్తున్నారు, ఇప్పుడు ఎంత డైరెక్ట్ గా పడి ఎవరన్నా అంటే బర్న్ అయ్యి, ఇప్పుడు మళ్ళీ అంత వేడిది బర్న్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా. ఫ్లాష్ అయినప్పుడు కళ్ళు మూసుకున్నాక చూసినమ్మటి నాకు ఇంకేం అర్థం కాదండి. కింద మాత్రం ఒక 7 మంది 8 మంది ఉన్నట్టు నాకు అప్పుడే ఆడ పనిచేశాను. నేను 16 years నుంచి చేస్తున్నాను. అక్కడ ఉన్న సిచ్యువేషన్ 7 మంది ఉన్నట్టు నాకు తెలుసు. ఆ పని నేను అప్పుడే కదా పని చేస్తున్నది అక్కడ, అంతవరకు తెలుసు. మరి అందులో వాళ్ళు ఎవరెవరు ఏంటంటే కూడా పైన క్లియర్గా తెలియదు. నాకు సంబంధించిన 3 కాంట్రాక్టర్ నా చేతి కింద చేసేవాళ్ళు, క్రేన్ ఆపరేటర్ కింద చేసేవారు. వాళ్ళు కింద ఉంటారు కదండి, పైన ఆపరేట్ చేసేవాళ్ళు కింద. వాళ్ళ 3 మరి ఏంటి పరిస్థితి అన్నది నాకు తెలియదు. అదే ఆ బ్లాస్ట్కి ఇంకొక ఆలోచన ఏం రాదండి. అంత బ్లాస్ట్కి, అంత స్మోక్కి, ఆ వేడికి డాక్టర్స్ ఏ పర్లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు, కొంత టైం పట్టినా రికవర్ అయిపోతుంది, హీలింగ్ అయిపోతుంది, మెటల్ పడలేదు ఏం చెప్పారు. కొంచెం చిన్న చిన్న మెటల్ పడ్డాయి, అది పెద్ద మేజర్ ఏం కాదులే అని చెప్పాడు ఆయన. అది ఇది చూసుకుంటున్నాం కదా, ప్రత్యక్షంగా వాళ్ళు ఉన్న సందర్భంలో అక్కడ ఉన్నది ఎటు ఎలా జరిగింది ఏంటంటే, అంటే సినిమా తరహాలో ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అక్కడ జరగడం జరిగింది. ఆ తర్వాత అసలు మాకు ఉన్న వేడికి మాకు ఎటువంటి కేవలం ఇది మా మీద మెటల్ పడేయటం వల్ల ఈ జరిగిన ప్రమాదం కాదు, ఆ హీట్ కి అక్కడ ఉన్న గ్లాసెస్ కానీ వాటి వల్ల మాకు ఈ ప్రమాదం జరిగింది అసలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఉంటే మాకు అసలు ఏమీ అర్థం కాలేదు, పరుగులు తీసి పారిపోయే పరిస్థితి కనిపించింది తప్ప ఏం జరగలేదని అంటున్నారు. ఒక సినీ తరహాలో అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ జరగటం, అక్కడి నుంచి అది ఒక 200 నుంచి 300 మీటర్ల వరకు అది వ్యాప్తి చెందిందనేసి కూడా ఆయన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ స్వామితో సతీష్ నాయుడు, 99 టీవీ, విశాఖ.